కాసేపట్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు భేటీ కానున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కేంద్రంతో సీజేపీ కోర్ టీం భేటీ అవుతుంది. పేపర్ లీక్లపై చర్యలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. పేపర్ లీక్ చేసిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టం తీసుకువస్తామని సోమవారం దీనికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతామంది. కాసేపట్లో కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు భేటీ కానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, మరికొద్ది సేపట్లో సీజేపీ అధికార ప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఈ ఇద్దరు కూడా భేటీ జరగబోతున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ కీలక భేటీ జరగబోతుంది. గత 2 నెలల నుంచి సాగుతున్నటువంటి ఈ యొక్క ఉత్కంఠతకు మరికొద్ది సేపట్లో తెరపడే అవకాశం ఉంది. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాలన్నీ మనం చూసాం. నిన్న రాత్రి అనేక కీలక పరిణామాలు జరిగాయి. రాత్రి 1:30 గంటల సమయంలో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నాం. ఇకపైన ఇటువంటి లీకులు జరగకుండా ఒకవేళ జరిగిన ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన ఒక ముఖ్యమైనటువంటి బిల్లును ఈరోజు జరగబోతున్నటువంటి 1 గంటకు జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వాంగ్చుంగ్ దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వీళ్ళందరూ కూడా ఆయన యొక్క దీక్షను విరమింపజేశారు, నిరసన దీక్షను. ఆ తర్వాత ఈరోజు 12:30 గంటలకు సీజేపీ ప్రతినిధులతో భేటీ కూడా జరుపుతామని కూడా చెప్పారు. అయితే సీజేపీ ప్రతినిధి ఈ భేటీకి రావడానికి ముందు కొన్ని కండిషన్లు ఇలా పెట్టారు. ముందైతే నిజానికి నిన్ననే ఈ భేటీ జరగాల్సింది. ఇటు జేపీ నడ్డా అదేవిధంగా కేంద్ర ప్రతినిధులు సీజేపీ ప్రతినిధులను ఈ యొక్క సమావేశానికి చర్చలకు రమ్మని ఆహ్వానించారు. 4 సార్లు నేను ఆహ్వానించిన ఏదైతే జేపీ నడ్డా నివాసానికి కానీ కార్యాలయానికి కానీ రావడానికి మేము అంగీకరించాం. ఏదైనా ఒక తటస్థ వేదిక అయితేనే బాగుంటుందని కూడా వాళ్ళు సూచించారు. ఆ తటస్థ వేదికగా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాని ఎంచుకున్నారు. సో ఆ వేదికగా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా ఇప్పుడు కీలకమైనటువంటి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈ చర్చలకు ముందు సీజేపీ కొన్ని కండిషన్లు పెట్టింది, కొన్ని షరతులను కూడా విధించింది. మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా వేటిని కూడా అంగీకరించాం. రాజీనామా తర్వాతనే మేము తదుపరి చర్చలకు వెళ్తామని కూడా చెప్పారు. అయితే రాజీనామా అంశాన్ని కొంచెం పక్కన పెట్టి మిగతా అంశాలు ఏవైతున్నాయో ఏదైతే సీజేపీ చేస్తున్నటువంటి మిగతా అంశాలు, మొదటి అంశం అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, రెండో అంశం ఈ నీట్ సందర్భంగా నీటికి సంబంధించి బాధితులు ఎవరైతున్నారో ఆత్మహత్య చేసుకున్నటువంటి వారి కుటుంబాలకు కానీ మిగతా వారికి కానీ ₹1 కోటి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ 20వ తేదీన జరిగినటువంటి చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపైన పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలి, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా హామీ ఇవ్వాలని కూడా సీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఆ యొక్క విద్యార్థులపైన ఎటువంటి చర్యలు తీసుకోం, విద్యార్థులపైన ఇకపైన లాఠీ చార్జీ కూడా చేయమంటూ నిన్న వాంగ్చుక్ కేంద్ర ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హామీ ఇచ్చారు. సో వాంగ్చుంగ్కి ఇచ్చినటువంటి హామీ మేరకే సీజేపీ కూడా ప్రతినిధులు ఈరోజు ఈ యొక్క చర్చలు జరగబోతున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ చర్చలు మాత్రమే, అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే ఈ చర్చలు జరుపుతామని ముందు భీష్మించి కూర్చున్నటువంటి సీజేపీ నేతలు ఈ యొక్క చర్చలకు వస్తామని అంగీకరించినట్టే ఈ యొక్క డెడ్ లాక్ కొంత సమసిపోయినట్టు అని చెప్పచ్చు. అయితే ఈ సమావేశంలో ఏం జరగబోతుంది, ఈ సమావేశంలో సీజేపీ ప్రతినిధులు ఏం డిమాండ్ చేయబోతున్నారు, ప్రభుత్వం తరపు నుంచి ఏ ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది అన్న వాటిని కూడా ఒకసారి పరిశీలిస్తే సీజేపీ ఈ సమావేశానికి ముందు కొద్దిసేపు క్రితమే జంతర్ మంతర్లో కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఈ సమావేశంలో ఏమేమి మాట్లాడబోతున్నామో కూడా వాళ్ళు వివరించారు. ప్రధానంగా అయితే ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని అయితే మేము డిమాండ్ చేస్తాం. ఆ తర్వాత ఇకపై ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, తర్వాత విద్యార్థుల్ని ప్రభుత్వం ఏ విధంగా చూసుకోవాలి, తర్వాత ఈ యొక్క విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మన చలో సంసద్కు సంబంధించిన కార్యక్రమాలు వీటన్నిటిపై కూడా చర్చిస్తామని స్పష్టం చేశారు. అయితే మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్ర ప్రతినిధులు, కేంద్ర మంత్రులు అంగీకరిస్తారా లేదా, ఒకవేళ ఆ అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలన్నిటిపైన చర్చిస్తారా అనేది